హలో, మీరు ఫోన్లో మాట్లాడతారా లేదంటే ఫోన్ పెట్టేయమంటారా? నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? అసలు నువ్వు నేను కట్టిన బెలూన్స్ ని చూసావా లేదా? నీతో చాలా మాట్లాడాలనుంది స్పైడర్ మ్యాన్, అందుకే నిన్ను రమ్మన్నాను. ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నాతో మాట్లాడవా స్పైడర్ మ్యాన్? నా మీద ఎందుకు నీకంత కోపం? మాట్లాడు స్పైడర్ మ్యాన్, ప్లీజ్. ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? నిత్య ఈ నెంబర్ నుంచి చేసిందేంటి? అంటే ఈ నెంబర్ నిత్య దగ్గర ఏమైనా ఉంటుందా? చూసావా మావయ్య, స్పైడర్ మ్యాన్ కి నా మీద ఇంకా కోపం పోలేదు. అందుకే ఇప్పుడు కూడా నాతో మాట్లాడలేదు. అసలు నాతో ఎప్పటికైనా మాట్లాడతాడంటావా? ఆమె, నువ్వు ఇటు ఏడుస్తూ ఉంటే నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను. ప్రతి చిన్నదానికి అట్లా ఏడిస్తే ఎట్టా చెప్పు? నువ్వందరు ఆడబిడ్డలా కాదు, చాలా స్ట్రాంగ్ ఆడబిడ్డవి. నేను చెప్తున్నాను కదా, మీ నాయన త్వరలోనే మీ అమ్మతో మాట్లాడతాడు. మీ అందరితో కలిసి ఉంటాడమ్మే. మిమ్మల్ని కలిపే బాధ్యత ఈ మావయ్యది, సరేనా? ఏయ్, నట్టింట్లో గోళ్లు కత్తిరించొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇవాళ సండే, నో రూల్స్. ఇంతకీ మన పుష్ప ఎక్కడా? వీడొకడు. బ్రేకింగ్ న్యూస్ కైనా బ్రేక్ ఉంటుందేమో కానీ వీడి లవర్తో లైవ్ టెలికాస్టింగ్ కి మాత్రం బ్రేకే ఉండదు. ఏయ్ పాపమే, తనేమీ లవర్తో మాట్లాడట్లేదు. నేనే ఒక పని చెప్పాను. ఓ ఆకాష్, కాఫీ తాగొచ్చు కదా? ఓకే. ఇవాళ ఆరోహిని ఇంటికి పిలిచాను. వాట్? లంచ్కి రమ్మన్నాను. నిన్న నేను ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చీకటి. ఆ అట్మాస్ఫియర్ మాత్రం భలే సెట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? అయినా మన ఇంట్లో దానికేంటి పని? దానికి కాదు, మనకి పని. వస్తుందంటావా? వస్తుంది. ఒకవేళ రాకపోతే? వస్తుంది. దానికి నేనంటే వల్ల మాలిన అభిమానం. నేను పిలిస్తే రాకుండా ఉంటుందో చెప్పు? నేను ఎలా ఉన్నానో, ఎక్కడున్నానో, ఎవరితో ఉన్నానో అని తెలుసుకోవడానికైనా వస్తుంది. డన్ మేడమా, నా ఫ్రెండ్కి చెప్పినా వస్తానన్నాడు. ఓ చాలా గ్రేట్, కానీ ఫీజు అది ఇచ్చుకోలేను. హలో మేడమా, ఎవరు అడిగినారు ఫీజు? నేను పిలిచినాను కదా. మనం పిలిస్తే ఎవడైనా వస్తాడంతే. ఆకాష్ అంటే ఎవడనుకున్నారు? ఆకాష్. ఇంకా ఇంకేదైనా ఉందా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నావు? డిప్యూటీ సీఎం గారి తాలూకా. టూ మచ్ ఓవర్ చేయకే. ఇంతకీ ఏం ఫ్రెండు, ఏం కదా? అసలు ఎందుకు రావాలి? అతని పేరు కుమార్, వాయిస్ ఎక్స్పర్ట్ అంట. ఎవరు ఎన్ని గొంతులు మార్చి ఎన్ని వేషాలు వేసినా ఇట్టే కనిపెట్టేస్తాడు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పేస్తాడు. ఒరిజినల్తో
ఏ వాయిస్ మ్యాచ్ అవుతుందో కూడా చెప్పేస్తాడంట. ఇంట్రెస్టింగ్ యార్. కానీ అతనెందుకు వస్తున్నాడు? ఆ, అమ్మే కుమారు నీ ఫ్యాన్ అంట, నీతో సెల్ఫీ దిగి నీకు వస్తున్నాడు. ఒరే అన్నయ్య, ఓవర్ చేయకు. మేఘనా, నువ్వు చెప్పు, అతనెందుకు వస్తున్నాడు? బామ్మ వాయిస్తో నేను మిమిక్రీ చేశానని కదా నా మీద నింద వేశారు. ఆ నింద నిగ్గు తేల్చడానికి కుమార్ని ఆరోహి మీద ప్రయోగిస్తాను. ఏదో పెద్ద ప్లాన్తోనే ఆరోహిని ఇంటికి రమ్మన్నావు కదా? మేఘన మేడము, ఆరోహి అమ్మి వస్తూ ఉండదు కదా, మనం అసలే పాకశాస్త్ర నిపుణులమో, వంటలన్నీ వండే వండరా ఏంది? ఏం అక్కర్లేదు. తనని లంచ్కి పిలిచాను అన్నాను కానీ మనం లంచ్ ఇవ్వాలి అనలేదు. చూద్దాం, అవసరమైతే అప్పుడు ఆ వంటల కార్యక్రమం మొదలు పెడదాంలే. అదేంటి, ఇంటికి పిలిచి మరీ ఏది పెట్టకుండా పంపిస్తే బాగోదేమో. ఏమి పెట్టకుండా ఎందుకు పంపుతాం? పెట్టాల్సిన 4 కడుపు నిండా పెట్టే పంపిస్తాం. అర్థమైంది. అమ్మే యాడికి పోతా ఉండవు? ఆరోహి వస్తుంది కదా, పట్టు చీర కట్టుకుందామని. రాత్రి నువ్వు నీ మేనకోడలు ఏదో గుసగుస మాట్లాడుకుంటున్నారు. నాకు చెప్పరా? సీక్రెటా? అది యాక్చువల్లీ తనకేదో జోక్ చెప్పాను మేడము. తను చాలా తెలివైన పిల్ల, మంచి పిల్ల, చాలా సెన్సిటివ్ కూడా. నిత్య వాళ్ళ నాయన్ని ఎంత మిస్ అవుతుండదో మేఘన మేడం గిట్ట చెప్పాలా? చెప్తే బాధపడుతుందో ఏమో. అవును, చాలా సెన్సిటివ్ అది. ఇంత చిన్న వయసులో దాని లేత మనసుకి ఎన్ని గాయాలయ్యాయో నాకు తెలుసు. థ్యాంక్ యూ ఆకాష్, పిల్లలకి మంచి ఫ్రెండ్లో ఉన్నావు. నేను ఒక్కదాన్నే వాళ్ళ నాన్న లేకుండా వాళ్ళ ఎమోషన్స్ని ఎలా డీల్ చేస్తానో అని వరి అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్ మేడము. కానీ మేఘన మేడము, ఈ ఆరోహి ఆమెనే ఇంటికి ఎందుకు రమ్మనుండారు? ఇంటి దగ్గర అయితే దానికి రేవు పెట్టడం ఈజీ. ఇప్పటి వరకు అది నాతో, నా జీవితంతో ఆడుకుంది. ఇప్పుడు నేను ఆడుకుంటాను. ఇప్పటిదాకా అది నాకు కష్టాలు చూపించింది. ఇంకా నేను దానికి లెక్కలేనన్ని చుక్కలు చూపిస్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా. ఎవరు? నువ్వెందుకు వచ్చావు? మా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? మేడం, మేడం రావద్దు, దగ్గర రావద్దు, దగ్గర మేడం, మేడం. నేను బార్బీని. మీరు ముందు రిలాక్స్ అవ్వండి. మీకేదో పీడకలు వచ్చినట్టుంది. కంగారు పడకండి. ఇక్కడెవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. కూల్ మేడం, రిలాక్స్ రిలాక్స్. నువ్వు చీర ఎందుకు కట్టుకొచ్చావు? నువ్వెప్పుడు చీర కట్టుకోవు కదా. అంటే మేడం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం. అందరం వెరైటీగా ఉంటుందని శారీస్ ప్లాన్ చేశాం. అదేంటి, నువ్వు ఆఫీస్కి రావా? అదేంటి మేడం అలా అంటారు? ఈరోజు సండే కదా.
ఆరోహి, నువ్వు తప్పకుండా రావాలి. నేను నీకిచ్చే ఆతిథ్యం నువ్వు తప్పకుండా స్వీకరించాలి, సరేనా? దానికి చాలా ధైర్యం వచ్చేసింది. అయినా ఇంటి దాకా వచ్చి మరీ తన ఇంటికి రమ్మని పిలిచిందంటే దీని వెనకాల ఏదో పరమార్థం ఉండి ఉంటుంది. మేఘనకి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా, లేకపోతే నార్మల్గా పిలిచిందా? లేదు, మేఘన మాట్లాడే విధానంలో, మాట్లాడే మాటలు, చూసే చూపులు అన్నిట్లో చాలా తేడాలున్నాయి. అదేంటో వెళ్ళి తెలుసుకోవాల్సిందే. మేడం, ఏమైంది? మేఘన రావడం ఏంటి, పిలవడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మేఘన తన ఇంటికి రమ్మని నన్ను ఇన్వైట్ చేసింది. నిజమా మేడం? అవును బార్బీ, నిజం. తను చాలా ధైర్యంగా మాట్లాడింది. తన ధైర్యం చూస్తే నాకు భయమేసింది తెలుసా. అయినా మిమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఈ విషయం నందు గారికి తెలుసా? లేదు, ఇప్పుడు చెప్తాను. నందు మనసులో ఏదో పెట్టుకుని నన్ను నానా రకాల ప్రశ్నలు వేశాడు కదా. ఇప్పుడు నందు మైండ్ని డైవర్ట్ చేయడానికి నాకు మంచి దారి దొరికింది. ఇప్పుడు ఈ మాటలన్నీ విని మేఘనని చంపాలి అనే కోపమైనా వస్తుంది, తనని తను గాయపరుచుకునేంత బాధైనా వస్తుంది. హలో. హాయ్ నందు. హాయ్ రోహి, గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగో ఏంటో నాకేం అర్థం కావట్లేదు నందు. ఈ విషయం విన్న నాకే ఎలా ఉంటే ఇక నీకెలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి నీకు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా. ఏంటది అంతలా ఆలోచించాల్సింది? ఎవరి గురించి ఆలోచించావు? దేని గురించి ఆలోచించావు? నీ గురించి, మేఘన గురించి. వాట్? మా ఇద్దరి గురించా? మా ఇద్దరి గురించి ఆలోచించడానికి ఏముంది? మేఘన నిన్న మా ఇంటికి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మేఘన ఇకపై ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తోందంట. కొత్త జీవితం అంటే? ఇంకా అర్థం కాలేదా? కొత్త జీవితం అంటే తన జీవితంలోకి కొత్త మనుషులు వస్తున్నారు అనే కదా అర్థం. అసలు అలా ఎలా చేస్తారు నందు? ఒక బంధం కంటిన్యూ అవుతుంటే ఇంకా దానికి ఎలాంటి ముగింపు రాకముందే తను ఇంకో కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంది? నాకైతే ఏం అర్థం కాలేదు తెలుసా. నేను తన స్థానంలో ఉంటే నేను కోలుకోవడానికి 2-3 years అయినా పట్టేది తెలుసా. నువ్వు వెళ్తున్నావా? నాకు వెళ్ళాలని లేదు నందు. నేను వెళ్తే నువ్వు బాధపడతావని తెలుసు, అందుకే నేను వెళ్ళను. వెళ్ళాలని అనుకోలేదు, కానీ బాగా ఆలోచించిన తరువాత నేను వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది. నేను వెళ్ళకపోతే తను నన్ను ఫ్రెండ్గా కూడా చూడదు, ఇంకేది నాతో షేర్ చేసుకోదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుందో మనకు తెలీదు. కనీసం నాకైనా తెలిస్తే నీకు చెప్పడానికి ఉంటుంది. సో నేను వెళ్దాం అనుకుంటున్నాను. నందు నందు నేను చెప్పేది వినకుండా, తన కన్క్లూజన్ ఇవ్వకుండా నందు ఫోన్ కట్ చేశాడు అంటే పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు. మీకు కావాల్సింది కూడా అదే కదా మేడం.
పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? సండే కదా మావయ్య, నేను తమ్ముడు డ్రాయింగ్ వేస్తున్నాం. నువ్వు సరే అమ్మే. మిస్టర్ ఆది గారికి కూడా డ్రాయింగ్ వేయడం వచ్చునా? చాలా బాగొచ్చు. అన్ని యానిమల్స్ జిరాక్స్ తీసినట్టు దింపేస్తాను తెలుసా? అబ్బో, ఏది చూపి. నేను చూపిను. అరే, నీ సంగతి చెప్తా నాకు. అర్రా ఇటీ. ఇద్దరికి ఫ్రీజ్. ఉర్రే, కదలేమంటే ఓడిపోతావు. ఏంది తిట్టా ఉంది? ఇటు తిప్పితేనేమో కుక్కలా ఉంది, ఇటు తిప్పితేనేమో పిల్లిలా ఉంది. తలకిందులుగా చూస్తే బావురు కప్పలా ఉందమ్మే. బాసు, ఇంతకీ యానిమల్ పేరేందే? నీ బొందా, యానిమల్ పేరు తెలీదా? ఎప్పుడు చూడలేదా? చూడలేదా? సింహం, మృగరాజు, లయన్. బాసు, నాతో అంటే అన్నావుగానే ఇంకెవరితో అనమాక. సింహం చెవిలో గాని పడిందనుకో, బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాదే డిప్రెషన్తో. సరే, నువ్వు కంటిన్యూ చేసుకో, రాసుకో. ఏం గీస్తా ఉండదే. ఎంత మిస్ అవుతున్నావమ్మే మీ నాయన్ని. రిలీజ్. అరే అమ్మే, సానా బాగా గీసినావు మీ నాయన బొమ్మ. థ్యాంక్స్ మావయ్య, కానీ అమ్మతో అనకు. ఏమే? నేను నాన్నని తలుచుకుంటున్నానని తెలిస్తే అమ్మ బాధపడుతుంది. సర్లే, నేనేం చెప్పనులే గానే. కాసేపు కబుర్లు చెప్పుకుందామా? ఫ్రీజ్. వామ్మో, భలే టైంకి ఫ్రీజ్ చెప్పారుగా. నిత్య, అది పాపం మీ మామయ్య. రిలీజ్ చెప్పండి. రిలీజ్. అమ్మయ్యా, నడుము పట్టేసిందిరా నాయన. బాగైంది. అది ఆకాష్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? గెస్ట్ వస్తుంది కదా. ఇదిగో ప్యాంట్ ఇప్పేసి రెడీ అయిపోతానుగా. అంటే ఈ ప్యాంట్ ఇప్పేసి ఇంకోటి వేసుకుంటా అంటున్నా. సరేనా, ఇప్పుడే వస్తాను. అమ్మా, ఎవరొస్తున్నారమ్మా మన ఇంటికి? ఆరుహి ఆంటీ వస్తుంది. ఆరుహి ఆంటీయా? ఏమైందని అలా అన్నావు? అమ్మా, నీకొక విషయం చెప్పాలి. తిట్టావు కదా? అదేంటంటే అది నిత్య, తిట్టను, ఏమి అనను. విషయం ఏంటో చెప్పు. అమ్మా, మరి ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు కదా, అప్పుడేమో ఏమైంది అంకుల్? అదేమ్మా, ఈ నోటు చెల్లదు, వేరే నోటు ఉంటే ఇవ్వండి. ఆంటీ తెలియక చెల్లని నోటు ఇచ్చిందమ్మా. నువ్వు బాధపడకమ్మా, నువ్వు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది.
అవునమ్మా నాకు కూడా ఏడుపు వస్తుంది. పాపం ఆరోహి ఆంటీ తెలియక చేసిందమ్మా. తెలియక ఇవ్వలేదు నిత్య, కావాలనే ఇచ్చింది. నా బిడ్డలు కష్టాలు పడాలని చేసింది. ఇంతకాలం నేను నిర్దోషినని నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ పసివాళ్ళని జాలి లేకుండా నా బిడ్డల్ని నువ్వు ఇలా చేసావని తెలిసాక ఆరోహి, నీకు నా చేతిలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు నీ జయజమ్మలు గుర్తుకు రావాలి. ఇదిగో ఈడే నా ఫ్రెండ్ కుమార్, వాయిస్ ఎక్స్పర్ట్. హలో కుమార్. హలో మేడం, ఆకాష్ చెప్పాడు మీ గురించి. నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, అర్థమైంది కదా? ఎస్ మేడం. ఆ ఆరోహి వచ్చే టైం అయింది. రెడీగా ఉందాం ఘనంగా స్వాగతం పలకడానికి.